నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. శరీరంలోని జీవక్రియల నిర్మాణంలో కండరాలను బలోపేతం చేయడంలోనూ ప్రోటీన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి దోహదం చేస్తాయి. ప్రత్యేకించి ప్రోటీన్లతో నిండి ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా చురుగ్గా అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రోటీన్ షేక్స్, స్మూతీస్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాయామం చేసిన తర్వాత కోల్పోయిన శక్తిని తిరిగి పొందొచ్చు. ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ ఎంబ్రాయిడరీ మెషినరీస్ చూద్దాం. హాయ్, వెల్కమ్ టు నవ్యలో ఈరోజు నేను వచ్చేసాను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్కి. లాస్ట్ సెగ్మెంట్లో మీకు డిఫరెంట్ ఎంబ్రాయిడరీ మిషన్స్ చూపించాను కదా. సో ఈ సెగ్మెంట్లో కూడా లేడీస్కి వర్క్ తగ్గించి అండ్ వర్క్ని ఈజీ చేయడానికి మరిన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్తో మనకి రెడీగా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం వాటి యూజెస్. హాయ్ అండి, నా పేరు రుక్మల్ రెడ్డి. ఇక్కడ నేను ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండ్ మేము డీల్ చేస్తున్న మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవన్నీ ఇక్కడ. ఇది ఏంటంటే మన లేడీస్కి సంబంధించిన బిజినెస్ అండి. ఇది ఎవరైనా లేడీస్ ఇండిపెండెంట్ ఉమెన్స్ ఎవరైనా ముందుకు రావచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అండ్ మీకు ఇంట్లో కానీ ఇది కమర్షియల్ కానీ ఎక్కడైనా షాప్లో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది మనకు ఫ్యూచర్లో ఏంటంటే మన మగ్గం వర్క్కి ఆల్టర్నేట్ అయ్యేది ఉందండి ఇది. కాబట్టి ఎవరైనా మీరు ఎలాంటి మిషన్స్ అయినా తీసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. మా సర్వీస్ సపోర్ట్ కానీ మీకు ఫ్యూచర్లో మిషన్ తీసుకున్న తర్వాత డిజైన్ సపోర్ట్స్ కానీ ఎలాంటి మెషిన్కి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఫ్యూచర్ అంతా మెషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ మా భరత్ మేనేజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫాలో అవ్వండి. హాయ్ భరత్ గారు, మాకు ముందు సెగ్మెంట్లో ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఒక 4 వెరైటీస్ చూపించారు కదా. సో ఇప్పుడు మరికొన్ని వెరైటీస్ చూపిస్తారా? ఎస్ అండి, ఇంతకుముందు మనం ఏదైతే మషిన్స్ చూపించామో యూమి బ్రాండ్లలో లైక్ 2,25,000 నుండి 4,75,000 వరకు చూపించాము. లైక్ అలాగే ఇప్పుడు పెద్ద సెగ్మెంట్ మెషిన్స్ ఏదైతే ఉంటుందో లైక్ అదే బ్రాండ్లో యూమి బ్రాండ్లోనే ఉంటుంది. అయితే దాంట్లో వచ్చేసి మనకు ఇది 4,75,000 మెషిన్ ఒకటి, 5.5 lakhs మెషిన్ ఒకటి ఉంటుంది. అలాగే 6 lakhs అండ్ 7 lakhsలో కూడా ఉంటుందండి. అయితే ఇది వచ్చేసి మనకు 5.5 lakhs మెషిన్ ఉంది. దీంట్లో ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకు 20 inches by 48 inches ఉంటుంది. హైట్లో 20 inches, విడ్త్లో వచ్చేసి 48 inches వస్తుంది. సేమ్ అలాగే ఇదే మెషిన్లో సేమ్ ఇదే ఫ్రేమ్లో మనకి ఏంటంటే 20 by 32 కూడా ఉంటుందండి. ఈ ఫ్రేమ్ సైజ్ ఇలా ఉంటుంది. 20 inches by 32 inches ఫ్రేమ్ ఇదే ఉంటుంది. ఇది 20 by 48. ఈ రెండు ఫ్రేమ్స్ వస్తాయి. లేదు దీంట్లో ఏంటంటే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ వచ్చేసి 2048లో కంప్లీట్గా బ్లౌజ్ అయిపోతుందండి. క్లాత్ పెద్దగా ఉంది, ఒకవేళ కస్టమర్ మనకి ఇచ్చారు అంటే కంప్లీట్గా బ్లౌజ్ అయిపోతుంది. లేదు ఆ క్లాత్ అనేది కొద్దిగా చిన్నగా ఉన్నా సరే కస్టమర్ 2 times మొత్తం కంప్లీట్ బ్లౌజ్ అనేది చేసుకోవచ్చు. లేదా ఈ 20 by 32 ఫ్రేమ్ అనేది కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకు శారీస్ మీద లేదు డ్రెస్సెస్ మీద ఏమైనా డిజైన్ వేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ అనేది మనం పెట్టుకోవచ్చు అండి. అలాగే ఇది 5.5 lakhs మెషిన్లో సేమ్ మనకు ఇంతకుముందు చెప్పినట్లు 12 needles 10 inch టచ్ డిస్ప్లే ఉంటుంది. అయితే ఈ మెషిన్ కాకుండా మనకు ఓన్లీ 20 by 32 ఫ్రేమ్ సైజ్ది కావాలనుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో దానికోసమైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. అది 4,75,000లో ఓన్లీ 20 inches by 32 inches వస్తుంది. లేదు శారీస్ కోసం అలాంటిది పెద్దది కావాలన్నప్పుడు 5.5 lakhs మెషిన్కి వెళ్ళవచ్చు కస్టమర్స్. ఇదైతే 5.5 lakhs. సో ఇదైతే బాగుంది, అంత బాగుంది. సో మనం ఇంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ బడ్జెట్లోనే మనకు ఒక మిషన్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్స్ ఉన్నాయా? ఉంటాయండి. ఇప్పుడు ఇది 5.5 lakhs ఏదైతే చెప్పానో సేమ్ దీనికన్నా కొద్దిగా చిన్న మెషిన్ కూడా ఉంటుందండి. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20 by 32 ఉంటుంది. అది 4,75,000 రేంజ్లో ఉంటుందండి. మాక్సిమం సైజ్ కాకుండా కొద్దిగా చిన్నదైనా సరే తీసుకోవచ్చు కస్టమర్. ఓకే, ఇప్పుడు ఆ మిషన్లో మనకి వర్క్ ఎలా ఉంటుంది? సో బ్లౌజ్ ఒక 2 timesలో అయిపోతుందా లేకపోతే ఇంకా ఎక్కువ సార్లు? దాంట్లో ఏంటంటే మనకు 2 timesలో కంప్లీట్ బ్లౌజ్ అవుతుందండి. ఫ్రంట్ బ్యాక్ అయినా ఫ్రంట్ హ్యాండ్ అయినా సరే చేసుకొని 2 hands ఒకసారి చేసుకోవచ్చు కస్టమర్.
ఓకే, ఈ మోడల్ అయితే మాకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. నెక్స్ట్ మోడల్ చూపిస్తారా? ఎస్ అండి, నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. ఇంతవరకు ఏదైతే చెప్పామో ఇది యూమి బ్రాండ్ ఉంటుందండి. Okay. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు రికోమా బ్రాండ్ ఉంటుంది. రికోమా బ్రాండ్ కూడా మనం డీల్ చేస్తాము. దాన్ని కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఫ్రేమ్ సైజ్ ఎలా ఉంటుంది, దాని ప్రైజెస్ అనేది కూడా నేను చెప్తాను. ఓకే భరత్ గారు, ఇందాక చెప్పినట్టు మాకు వేరే బ్రాండ్లో ఇంకొక వెరైటీ ఉందని చెప్పారు కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, మనకు నెక్స్ట్ మోడల్ ఏదైతే చెప్పానో యూమి అయిపోయాక రికోమా బ్రాండ్ కూడా ఉంది మన దగ్గర అని. లైక్ ఇది రికోమా బ్రాండ్ అండి. రికోమాలో వచ్చేసి ఇది మనకు బేసిక్ మోడల్ 20x32 ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంట్లో 12 నీడిల్స్ ఉంది, ప్లస్ 15 నీడిల్ వేరియంట్ కూడా ఉంది మన దగ్గర. అయితే 12 నీడిల్స్ వచ్చేసి మనకు దీని కాస్ట్ ఏదైతే ఉందో 6 lakhs వరకు పడుతుంది. 20x32 ఇంచెస్ వస్తుంది. లైక్ సేమ్ దీంట్లో కూడా 2 times మొత్తం కంప్లీట్గా బ్లౌజ్ అయిపోతుందండి. లైక్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా చేసుకున్న వాళ్ళు దీని మీద అయినా సరే చేసుకోవచ్చు. లేదు ఇంకా దీనికంటే అప్గ్రేడ్ మోడల్ కావాలి అన్నప్పుడు ఏంటంటే 20x48, లైక్ యూమిలో చెప్పాము కదా 2048 + 2032 వస్తుందని. సేమ్ అది కూడా దీంట్లోనే వస్తుంది. 20x48 + 20x32 రెండు ఫ్రేమ్స్ వచ్చే మెషిన్ కూడా ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 7 lakhs పడుతుందండి. సో దీని ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సేమా? కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ట్రైనింగ్ పార్ట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది. లైక్ యూమి లాగానే రికోమాది కూడా ఉంటుందండి. ఇన్ కేస్ ఇప్పుడు అంత హ్యూజ్ అమౌంట్లో పర్చేస్ చేయలేము అంటే కనుక ఇట్లా మంత్లీ పే చేయడం కానీ అలాంటి ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఉంటుందండి. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఫైనాన్స్ ఫెసిలిటీ అయితే ఉంది మన దగ్గర. చేసుకోవచ్చు అండి. కస్టమర్స్ రిక్వైర్మెంట్ అంటే డాక్యుమెంట్స్ ఉంటుంది, వాళ్ళ సిబిల్ స్కోర్ని బట్టి వాళ్ళకు ఎంత లిమిట్ ఉంటుందో అంత ఫైనాన్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక డిజైన్ స్టార్ట్ చేసి దాన్ని ఎండ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అంటే మనకు డిజైన్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వర్క్ అన్నప్పుడు మనకు స్టిచెస్ని బట్టి ఉంటుందండి. ఒక డిజైన్లో లైక్ ఒక 50,000 స్టిచెస్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 1.5 hour పట్టవచ్చు. అదే డబుల్ ఉందనుకోండి, 1 lakh ఉందనుకోండి, ఒక బ్లౌజ్లో 3 hours అవుతుంది. అలాగా మనకు స్టిచెస్ని బట్టి ఉంటుంది. కాబట్టి పర్ డే ఒక మషిన్లో మల్టీ నీడిల్ దాంట్లో డైలీ 3 to 4 చేసుకోవచ్చు అండి ఈజీగా. 3 to 4 అంటే పెద్ద మిషన్లో ఏంటంటే 4 వరకు అవుతుంది. లైక్ మన హాఫ్ ఆఫ్ నెక్ మిషన్ ఏదైతే చెప్పానో లాస్ట్ టైము, దాంట్లో ఏంటంటే 2 to 3 అవుతుందండి. ఓకే, 24 hours మనకి వర్క్ 24 hours వర్క్ చేసుకోవచ్చు అండి. లైక్ సీజన్లో కస్టమర్స్కి ఏంటంటే ఇంత లిమిట్ ఉంటుంది, ఇంతవరకు మనం మిషన్ యూజ్ చేసుకోవచ్చు అనేది ఇబ్బంది కలుగుతుంది. సింగిల్ నీడిల్ మిషన్స్లలో అలా చేస్తున్నారు కాబట్టి లైక్ ఈ యూమి మార్ట్ బ్రాండ్ అయినా రికోమా బ్రాండ్లో 24 hours అయినా వాడుకోవచ్చు మిషన్. ఇప్పుడు మనం ఒకసారి డిజైన్ స్టార్ట్ చేస్తే మధ్యలో స్టాప్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది డిజైన్, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడైతే మనం డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు మిషన్ ఆన్ చేసి ఆ డిజైన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనం ఇక్కడే ఉండాలా, అంటే మిషన్ దగ్గరే ఉండాలా, లేదు అంటే మన వర్క్ మనం చేసుకోవచ్చా? లేదండి, అలా ఉండదు. లైక్ కస్టమర్ ఏంటంటే మషిన్ ఏదైతే స్టార్ట్ చేస్తారో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు ఒక్కసారి డిజైన్ సెలెక్ట్ చేశాక వాళ్ళు ఏదైతే దానికి కావాల్సిన థ్రెడ్స్ అదంతా మ్యాచింగ్ చూసుకొని మషిన్ స్టార్ట్ చేశాక వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అండి. నార్మల్గా మషిన్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఇలాంటి పెద్ద మిషన్స్ ఇప్పుడు తీసుకున్న మల్టీ నీడిల్ అనుకున్న వాళ్ళు వాళ్ళ వర్క్ తక్కువ ఏదైతే ఉంటుందో వాళ్ళ వర్క్తో పాటు మషిన్ కూడా చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్. అలా కాకుండా ఇలాంటి మల్టీ నీడిల్ మషిన్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే దీని వర్క్ ఒకసారి మనం ఇచ్చేసి వదిలేసాక మన వర్క్ మనం చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం మల్టీ నీడిల్ మిషన్ అనేది తీసుకోవచ్చు కస్టమర్స్. అందుకే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు, లేడీస్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ లోడ్ తగ్గించడానికే ఇలాంటి మిషన్స్ ఉన్నాయండి, మల్టీ నీడిల్ మిషన్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో మాకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎంబ్రాయిడరీ మిషన్స్లో లేడీస్కి వర్క్ తగ్గించే మిషన్స్ అన్నీ వచ్చేసాయి. సో ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేస్తే మనకి వర్క్ అంతా అలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ మీ ముందు ఉంటాం.